నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ భవన్. ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న చేసినటువంటి ఆసక్తికర విషయాలు ఏవైతే ఉన్నాయో అటు ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన కార్మికుల విషయంలో కావచ్చు, ఇటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, పైసలు లేవు, కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి, ఇప్పుడు మీరు ఏం చేసినా నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఢిల్లీకి వెళ్తే దొంగల్లా చూస్తున్నారు, అప్పు పుట్టట్లేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది. వీటన్నిటిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జర్సన్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏంది నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు మరి? అవును, నేను మీరు కొత్తగా చూస్తారు. నాకు ఎప్పుడో తెలుసు దొంగని నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్ 2023 ఎలక్షన్ అయిపోయిన 1వ తారీఖే ఈయన దొంగ, ఈయన ముఖ్యమంత్రిని చేయొద్దు, చాలా డేంజర్ అవుతుంది అని చెప్పేసి నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చిన. ఆయన ఈ రోజు ఒప్పుకున్నాడు. ఆయన అప్పుడే పసిగట్టిండు, పక్క జర్సన్ అంటే నా దొంగను గుర్తుపట్టినని చెప్పి పార్టీ దగ్గర సస్పెండ్ చేశాను. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఏ టికెట్ ఇవ్వలే, ఈ లోపల ఉంటే. కానీ ఈ రోజు ఎటువంటి పరిస్థితి వచ్చింది, 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత తెలంగాణ దివాళి తిప్పిస్తారు. నేను 1 year లో ప్యాక్ చేసేసాను. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కానీ, తెలంగాణ నిధులు నియామకాలు కానీ అన్ని కానీ పెట్టలేసి రాయి కట్టి ఈ రోజు బంగాళాఖాతంలో పడేసింది. ఈ రోజు ఎక్కడ కూడా రూపాయి పుడతలేదని చెప్పేసి ఈ రోజు ప్రపంచానికి చాటి చెప్పింది ఈ రోజు. కాబట్టి ముఖ్యమంత్రులు చాలా సార్లు రాష్ట్రము ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది, దేశంలో కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది. కానీ ముఖ్యమంత్రులు అంటే గట్టిగా నిలబడి, బలంగా నిలబడి దాన్ని ఎదుర్కోగలిగారు, ప్రజలను కూడా వాళ్ళ తరపున నడిపించగలిగారు. కానీ ఈ ముఖ్యమంత్రి బాధాప్త నేను నా వల్ల కాదు. ఈరోజు గత ప్రభుత్వం బ్రదర్ 6 పథకాలు అనౌన్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రము దివాళి తీసిందని తెలియదా? బాధాప్త గత కేసీఆర్ వరంగల్ సెంట్రల్ జైల్లో కూడా పెట్టే, ప్రపంచ దేశంలో ఎక్కలేని స్కామ్ నేనే బయట పెట్టాను, అది నేను పెట్టినా నాకు పేరు ఎక్కడ వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి దరిద్రుడు ఎక్కడ కూడా నా పేరు తీయాలి రేవంత్ రెడ్డి అంటే, అది నేనే బయట పెట్టినా. వరంగల్ అంతా తెలుసు. వరంగల్ క్లీన్ స్వీప్ గానికి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓడిపోయి ప్రధాన కారణం నేనే. అది ఆ వరంగల్ సెంట్రల్ జైలు కుదరబెట్టిన రాష్ట్రంలో 6 పథకాలు ఎట్లా సాధ్యం అని ప్రజలకు తెలియదా? నీవుని పక్కన ఉన్న దోతోడు ఇద్దరు కలిసి 2 సంతకాలు పెట్టి 2 ఫోటోలు మేనిఫెస్టోల మీద పెట్టి ఇంటికి పంపి ఈ పథకాలు చేయబట్టి మేము గెలిచినామని చెప్పుకోనికి తప్ప మీరు గత ప్రభుత్వం మీద ఏడ కూడా పోరాటం చేయలేదు. మెగాగాంధీ దగ్గర మీరు కమిషన్లు తీసుకుంటారు, దోతోడు తీసుకునే, నువ్వు తీసుకునే, ఇంకా నీ మంత్రులు కూడా అప్పుడున్న పాసి పీసి అందరు కూడా పంచుకుంటారు. ఈరోజు ప్రతి దాని ధరలో మీ స్కామ్ లో మీ వాటాలు ఉండే. IRB రింగ్ రోడ్ మీరు క్యాన్సిల్ చేస్తే రోజుకు 3 కోట్ల రూపాయలు వస్తాయి అప్ప తెలంగాణకు, అది మీరు ఇచ్చేస్తుంది. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ మీరు మీ అనుమూల అన్నతమ్ముల కనుసన్నలు అవన్నీ నడవబట్టే. ఈరోజు మీరు హైడ్రాన్ తీసుకొని వచ్చి వేరే వాళ్ళని భయపెట్టించి భూములు మొత్తం చౌకబారుగా మీరు కొననే పడుతుంది, కబ్జాలు చేయనే పడుతుంది. ఈరోజు రిజిస్ట్రేషన్ పడిపోయి నీకు ఆదాయం, రాష్ట్ర ఆదాయం తగ్గిపోకుంటే ఏమైతుంది? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు అన్నట్టుగా నువ్వు దొంగ ముఖ్యమంత్రి కాబట్టి, నువ్వు దొంగవు కాబట్టి. దొంగ అని రోజు బాధాప్త నన్ను దొంగను చూసినట్టు చూసిండు, ప్రజలను చూసినట్టు చూస్తలేదు బ్రదర్ రేవంత్ రెడ్డి గారు. నేను దొంగలను చూసి, నువ్వు దొంగవు. నేను చెర్లపల్లికి దొంగతనం మీద పోలే, నువ్వు పోయినావు. నువ్వు ఓటు కేసులో నువ్వు దొంగ పోయినావు. అసోంటోన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిందనంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకోవాలి. ఈ రోజు వాళ్ళ చెప్పులు అందుకొని వాళ్ళు ముఖం మీద కొట్టుకునే. నిజంగానే ప్రభుత్వంలో డబ్బులు లేకపోతే డల్లాస్ వచ్చినటువంటి 1,76,000 కోట్లు ఎడిపోయినట్టు, మరి తెలంగాణ ప్రజల పన్నులు కడుతున్న పన్నులు అవన్నీ డబ్బులు ఎడిపోతున్నట్టు. ఎవరు రూపాయి ఇయ్యలేదప్ప. దల్లాసులు ఎవరు రూపాయి ఇయ్యలే, దావోసులు ఎవరు రూపాయి ఇయ్యలే, జపాన్ లో ఎవరు రూపాయి ఇయ్యలే, సౌత్ కొరియా కని పోయింది ఎవరు, మనకే బొక్క. ఇవన్నీ తెలంగాణ ప్రజల పైసలు, వాళ్ళ రక్త మాంసాలు ఈ రోజు తీసుకుపోయి అక్కడ మొత్తము ఖర్చు పెట్టి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసి వచ్చి వీళ్ళు పెట్టుబడులు పెట్టిపోయిన ఇక్కడికి మన దగ్గర దోసుకుపోయిన పైసలు హైడ్రా పేరుతో దోసుకునే గానీ, లేకుంటే వివిధ రకాలుగా దోసుకునే వసూలు చేసుకునే అన్ని తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి ఈ రోజు రూపాయలు సంపాదించుకోనికి అక్కడ పోయిన పెట్టుబడులు పెట్టడానికి పోయింది. కానీ వీళ్ళ ముఖం చూసి ఎవరు రూపాయి ఇయ్యడు. అది ఆయన చెప్తాను కదా, మన భారతదేశం ఢిల్లీకి పోతే ఎవరు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పింది, ఢిల్లీకి పోతే ఎవరు మాట్లాడతారని చెప్పిండ్రు. అసొంటిది నీకు దావోస్ పోతే ఎవడు ఇస్తాడప్ప? ఢిల్లీలో నమ్మనోడు దావోస్ లో నమ్ముతాడా? ఢిల్లీలో నమ్మనోడు జపాన్ లో నమ్ముతాడా? నీకు పెద్ద పెద్ద కటౌట్లు వేసిరు, ఫ్లెక్సీలు వేసిరు. ఆ రోజు అవన్నీ బొక్క ఆ పని ఈయననే వేయించుకుంటారు పైసలు ఇచ్చి. లేకుండా నీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే వాడే చేస్తాడు. ఎంతమంది చేస్తాడు? నామినేటెడ్ పోస్ట్ కూడా అమ్ముకునే పరిస్థితి ఈ రోజు. ఎవరెవరినో పట్టుకుని ఈ రోజు పదవులు ఇస్తుంటారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దివాళి తీసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు దివాళి తీసిండ్రు. ఈయన బతికొచ్చిన తెలుగుదేశంకి వెళ్ళి బతికొచ్చిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు బ్రహ్మాండంగా దివాళి తీయాలి. ఈ రోజు వీళ్ళ పైన ఐటీ రైట్లు చేయండి. వేం నరేందర్ రెడ్డి మీద, అనుమూల అన్నతమ్ముల మీద, ఈయన మీద చేయండి. ఈ రోజు ఎన్ని పైసలు బయటకు వస్తాయి చూడండి. ఈ రోజు ఇవన్నీ కథలు, డ్రామాలు తప్ప ఏం లేదు. ఈ సబ్జెక్ట్ పైన చెప్తున్నా కదా, ఈ సబ్జెక్ట్ 4 కోట్ల ఆయన కాదు దొంగ. ఈ రోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను దొంగలని చేస్తావు. దొంగలే కాదు, కానీ మేము దొంగలం కాదు, నువ్వు దొంగవు. కాబట్టి తెలంగాణకు
1200 మంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ ఒక దొంగ మాకు అవసరం లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఆయన దొంగ రాజకీయాలు, నువ్వు దొంగ రాజకీయాలు. ఆయన ఏమో అమరావతి ఏమో మొత్తం ఆయనకు రాష్ట్రం క్యాపిటల్ బరాబర్ లేదు, అక్కడ ఒక సెక్రటరియట్ బరాబర్ లేదు, ఒక ఆఫీస్ బరాబర్ లేదు. కూర్చుంటే బళ్ళు ఉండేది, బళ్ళు ఉంటే కూర్చుంటది, కంచం ఉంటే భూమి ఉండేది, భూమి ఉంటే కంచం ఉండేది. అతను రాష్ట్రంలో నా అంత మొనగాడు మొగోళ్ళు లేరు అని చెప్పేసి ఆయన రంకెలేసుకుని ఆయన తిరుగుతా ఉన్నాడు. ఇక్కడేమో అన్ని ఉండి ఇక్కడ ఏం లేవు, నేను దివాళి తీసినా, నాకు రూపాయి లేదు, ఏ పథకం చేయడానికి నా దగ్గర లేదని చెప్పేసి నువ్వు బట్టేవాడి మాట నువ్వు చెప్తా ఉంటావు. అక్కడ ఎందుకు, అక్కడ ఆ రాష్ట్రం పెంచాలి, ఇలా 144 సెక్షన్ పెడతావు. శాంతి భద్రత బాగుంటే అన్ని నువ్వే అన్నావు, మరి 147 పీకనికి పెట్టినావా నువ్వు? 144 సెక్షన్ ఎందుకు పెట్టినావా? నువ్వు అంత బాగుంటే 144 సెక్షన్ ఎందుకు పెట్టినావు నువ్వు? కాబట్టి ఇవి మొత్తము ఎటు లేకున్నా ఈరోజు తెలంగాణను భ్రష్టు పట్టియనికి, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని కింద పడేయనికి ఈరోజు చేసినటువంటి ఇది తప్ప వేరే ఏం లేదు. ఈరోజు పక్క రాష్ట్రంలో పెంచనికి, మన రాష్ట్రాన్ని పడగొట్టనికి ఈరోజు మనం దొంగలను చూసినట్టు, మమ్మల్ని దొంగను చూసినట్టు చూస్తున్నావు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారు మళ్ళీ మునగాడు. 10 సంవత్సరాలు ఉంటే మునగాడు 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కాదు, 10 వారాలు కాదు, 10 నిమిషాలు కాదు, 10 సెకండ్లు కూడా నువ్వు ముఖ్యమంత్రి కూర్చునే నీకు అర్హత లేనే లేదు. సెక్రటరీ దిగినపోయిన తెల్లారి కొన్ని 100 లీటర్ల పాలు తీసుకొచ్చి ఈరోజు మీరందరు పెద్ద హృదయం చేసుకొని సెక్రటరీ సచివాలయాన్ని మొత్తం పాలతో గడగాలి దద్దరు పోయినాక. అంటే ప్రజలందరికీ కాంగ్రెస్ కోరుకుంటారు, ఇతర పార్టీలందరూ మర్చిపోయారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పుకో వస్తా ఉన్నారు. మరి అవునబ్బా, కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ దొంగ లెక్క చూస్తుంది అంటున్నారు. ఆ పీసీసీ ప్రెసిడెంట్ కూడా పనికి మాలోడు ఉన్నాడు, అర్థమైందా? ఒక దిక్కు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన బరువు ఈ బరువే 2 కలిపి 100 కిలోలు పెరుగుంటాడు ఇటు, అర్థమైందా? ఏ పార్టీని ఎట్లా నడపాలి, కార్యకర్త ఎట్లా నడపాలి, కార్యకర్త ఎట్లా కాపాడుకోవాలి అని లేనే లేదు దరిద్రునికి ఈరోజు, అర్థమైందా? నేను బాగుంటే చాలు. దొంగలు తయారైందబ్బా వీళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, క్యాబినెట్. మేము బాగుంటే చాలు, మా కడుపు నిండితే చాలు, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఏం చేసుకున్నా పర్వాలేదు, మేము దొంగలమైనా కానీ సిగ్గులేదు ఇవ్వాలి దాకా. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు నువ్వు దొంగ అయితే నువ్వు కావచ్చు, నేను అయితానా? ఈరోజు నేను దొంగల క్యాబినెట్ మొత్తం దొంగలు అన్నట్టే కదా, అర్థమైందా? ఈ రోజు నువ్వు ఆర్థిక క్రమశిక్షణ అంటావు, మధ్యలో మీరు తల్లకు కండువాలు కప్పుకుంటారు, మనిషి ఒక హెలికాప్టర్ వేసుకొని ఊర్లలో తిరుగుతారు, పైసలు లేనా మరి హెలికాప్టర్ ఎందుకు వాడతారా? మీరు సైకిళ్ళ మీద పోండి, మేము మళ్ళా ముందో కాన్వాయ్ ఎనుకో కాన్వాయ్, ప్రజల పైసలు కాకుండా ఎవరి పైసలు అవి, అర్థమైందా? కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మీరు కన్ను తెరవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు హ్యాష్ నడపాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి హఠావ తెలంగాణ బచావ్ అని. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణకు పనికిరాడు, ముఖ్యమంత్రి పనికిరాడు, ఫ్యూచర్ లో కూడా ఎమ్మెల్యే కాదు కౌన్సిలర్ కూడా ఓటేయద్దు ఇటువంటి దరిద్రుడు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి కూడా ఎక్కడెక్కడో ఫ్లెక్స్ కూడా కనిపిస్తే రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చి, అంటే నిజంగా ఇప్పుడు ఫాలింగ్ తెలంగాణ అవుతుంది అనుకోవచ్చా? క్రషింగ్ తెలంగాణ, అర్థమైందా? క్రషింగ్ తెలంగాణ, ఎఫ్ అప్ తెలంగాణ, ఎఫ్ అప్ తెలంగాణ. ఎఫ్ అంటే ఏందో డాష్ డాష్ డాష్, ఇప్పుడు అట్లా అయిపోయింది తెలంగాణ. రైజింగ్ తెలంగాణ కాదు, ఎఫ్ అప్ తెలంగాణ. నిజంగానే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మరి అందాల పోటీలకు 250 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? మరి ఇప్పుడు 10వ తారీఖు నుంచి నిర్వహించబోతున్నారు అందాల పోటీలు, 250 కోట్లు ఖర్చు పెడతాను దాన్ని, అవి ఎక్కడి నుంచి వస్తున్నాడు? మరి కూలి చేస్తుంది కావచ్చు, అనుమూలలో వీళ్ళు రాళ్ళు మోసి రప్పలు మోసి కూలి చేస్తుంది కావచ్చు. అదే అబ్బాయి ఇప్పుడు కానాకున్నాయి అంటే ఎల్లిక బులావ్ అన్నట్టు, అదే నీకు గతి లేదని నువ్వు చెప్తేవి ఆ బ్రదర్ ఈయన ఎక్కడ పెట్టాలనుకుంటున్నా అక్కడ పెడతారు. ఎవరికి ఇవ్వాలి, ప్రజలకు ఎందుకు ఇవ్వాలి? నేను ప్రజలకు ఓటు అప్పుడు ఇస్తా కదా, ఎలక్షన్లు అప్పుడు. మీరు మళ్ళీ 5 ఏళ్ళ అప్పుడు కదా మీరు రావాలి, 5 ఏళ్ళప్పుడు మీకు ఓటుకు 1000, 500, 1000 రూపాయలు తీసుకోవాలి కదా మీరు, కోటు సీసకప్పుడు రావాలి కదా. ఇప్పుడు ఏం పని మీకు? అప్పటిదాకా ఎవరైనా మాట్లాడు 6 పథకాలు మేము ఎలక్షన్ల కోసం ఇచ్చినాము. నేను మా దోతోడు 2 సంతకాలు పెట్టి ఇచ్చినాం, మా ఫోటోలు 35 లెక్క ఇద్దరు వేసుకుంటారు, 2 ఫోటోలు పెట్టుకొని మేము ఇచ్చుకున్నాము. కానీ మేము మీకోసం ఇవ్వలేదు, మా కోసం ప్రభుత్వం. మీరు పుణ్యానికి ఓటేయలే, నాకు పైసలు ఇస్తే మీరు ఓటేసి మళ్ళీ 5 ఏళ్ల దాకా మీరు ఎవరు కనబడద్దు అని చెప్పేసి ఉద్యోగుల మీద తుపాకులు పెట్టి 4 కోట్ల పబ్లిక్ కొట్టిండి. ఈరోజు 4 crores పబ్లిక్ ఈ రోజు బాధాప్తే చెప్పింది. ఏదైతే 6 హామీలు కావచ్చు, 420 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అవన్నీ అయిపోయినట్టు వాటి పని నిజంగా ఇక పథకాలు ఇంకా మాట్లాడతావా? ఇంకా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు అడిగితే నేను జవాబు చెప్పన్నా. నా ముఖం చూసి ఎవరు రూపాయి ఇస్తలేడని చెప్పినాక, నన్ను దొంగను చూసినాక, చెప్పులు కూడా దాచుకుంటున్నాక, చెప్పులు ఎంత ఉంటాయి తప్ప 200, 300. ఈయన 50,000, 60,000. సరే, ఆ చెప్పులు కూడా దాచిపెట్టుకుంటున్నానంటే ఇక ఈయన 400 పథకాలు అమలు చేస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? కాబట్టి ఏ పథకం నెరవేర్చరు, ఏ పథకం కాదు, ఏది కూడా ముందు పడది. ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు.
క్యాబినెట్ గాని ఎమ్మెల్యేలు గాని కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మాకు వద్దు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ నడపాలి, ఆయన వెంటనే తిప్పాలి, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్